హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈరోజు మనం హరా bara కబాబ్ని తయారు చేసుకుందాం. ఇవి ఇండియన్ రెస్టారెంట్స్లో చాలా ఫేమస్ అండి. ఇంట్లో కూడా అదే టేస్ట్ వచ్చేలాగా పక్కా కొలతలతో ఈ రెసిపీ మొత్తం ఉంటుంది. అలాగే ఓవెన్ లేని వారు ఆయిల్లో డీప్ ఫ్రై కూడా ఈ కబాబ్స్ని చేసుకోవచ్చు. ముందుగా ఒక కట్ట పాలకూరను తీసుకుని దాని ఆకులను తీసి శుభ్రంగా కడుక్కుని వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉడకనివ్వాలి. ఉడికిన పాలకూరని ఒక మిక్సీ జార్లో వేసుకుని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల పచ్చబటానీని తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒక 150 గ్రాముల బంగాళదుంపను తీసుకుని ఉడికించుకుని మెత్తగా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా పాలకూర పేస్ట్ని బంగాళదుంప మిశ్రమంలోకి వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చబటానీ మిశ్రమాన్ని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా తరుక్కుని దీనిలోకి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రాముల బ్రెడ్ క్రమ్స్ని దీనిలోకి వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ఇలా ఉండలు చుట్టుకోవాలి. ఉండలు చేసుకున్న తర్వాత రౌండ్గా ఈ షేప్లోకి ఒత్తుకోవాలి. ఒత్తుకున్న దీనిలోకి ఒక జీడిపప్పును తీసుకుని మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఒక ట్రే తీసుకుని ట్రేకి నూనె రాసుకుని మిగిలిన మిశ్రమాన్ని కబాబ్స్గా చేసుకుని ట్రేలో పెట్టుకోవాలి. కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ తీసుకుని ఈ కబాబ్స్ని దానిలో వేసుకుని 2 పక్కల అదుముకోవాలి. మిగిలిన కబాబ్స్ అన్నిటినీ కూడా బ్రెడ్ క్రమ్స్లో ఒత్తుకోవాలి. ముందుగా ఓవెన్ ప్రీహీట్ చేసుకుని 220 సెంటీగ్రేడ్ వద్ద 10 నిమిషాల పాటు 2 వైపులా తిప్పుకొని బేక్ చేసుకోవాలి. ఈ కబాబ్స్ని 2 రకాల చేసుకోవచ్చండి. ఓవెన్ లేనివారు ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చూసారుగా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని కామెంట్స్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పన్నీర్ బటర్ మసాలాని తయారు చేస్తున్నాం. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.